సరే, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినా సరే ఏంటి తెలుసా, దానికి నీటి వాసన మాత్రమ చేత అది చిగిర్చేస్తుంది. హల్లెలూయా. లేత మొక్క వలె అది కొమ్మలు వేస్తుంది. బయట మొత్తం చెట్టు మొత్తం నరికి పడేశారు, కొమ్మలేంటి మొత్తం చెట్టు అంతా తీశారు. అది మళ్ళీ ఎలా చిగురిస్తుంది అంటే దాని యొక్క మొద్దు భూమిలోని వేళ్ళన్నీ కులిపోయాయి, అన్ని ఘోరంగా ఉన్నాయి. కాకపోతే లోన ఏముందంటే చిన్న చెమ్మ ఉంది. స్తోత్రం. చిన్న నీటి వాసన ఉంది. కాబట్టి ఏంటంటే తిరిగి మళ్ళీని చిగురించేస్తుంది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినండి, చాలా జాగ్రత్త వినాలా. జస్ట్ నీటి వాసన భూమిలో దాని వేళ్ళకు తగిలితే అది చిగిస్తుందంట. దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయిందంట. చీకిపోయినా సరే నీటి వాసన, చిన్న నీటి వాసన తగలగానే మరలా ఏం చేస్తుంది, చిగురించేస్తుంది. ఓకే, జాగ్రత్త వినండి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. తన కుమార్తె చావడానికి రెడీగా ఉందంట. దేనికి? చావడానికి రెడీగా ఉందంట. లోకసువార్త 8వ అధ్యాయం 41వ వాక్యం. లోకసువార్త 8వ అధ్యాయం 41వ వాక్యం. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమలానుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండరు. ఇక పైన రాయబడిన మాట క్లియర్గా వినండి. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉంది. అంటే అర్థం ఏంటి? కొంచెం ఊపిరి ఉంది. ఏముంది? ఊపిరి ఉంది. జాగ్రత్త వినండి, ఊపిరి ఉంది, ఇంకా చచ్చిపోలేదు. డాక్టర్ గారు ఎవరిని బ్రతికిస్తారు, ఎవరికి ట్రీట్మెంట్ అందిస్తారు? ప్రాణం ఉంటే, ఓకే, స్పర్శ ఉంటే, నాడి కొట్టుకుంటే ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ గారు. నాడి లేదు, స్పర్శ లేదు, కళ్ళు ఇలా ఓపెన్ చేస్తారు, కనుగుడ్డు చూసి తెలిసిపోద్ది వాళ్ళకి. టార్చ్ లైట్ కనుగుడ్డు మీద పెడతారు, చూపిస్తారు, దాన్ని బట్టి వాళ్ళు తెలిసిపోద్ది. ఇంక లేదు, జీవం లేదు, ఇంక మేమేమీ చేయలేమో వదిలేస్తారు. చిన్న ప్రాణం ఉంటే ఏం చేస్తారు డాక్టర్ గారు? ప్రయత్నము చేస్తారు. చిన్న నీటి వాసన తగిలితే ఆ చీకిపోయినా సరే, భూమిలోని ఘోరంగా ఉన్నా సరే అది ఏం చేస్తుంది? అది మొలిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ చీకిపోయిన దానికి నీటి వాసన లేదు, బతుకుతుందా? నీటి వాసన లేదండి, నీరు లేదండి, బతుకుతుందా? బతకదు. తీసుకెళ్లారు పేషెంట్ని, కొన ఊపిరితో ఉండగా తీసుకెళ్లారు. దారిలోనే అంబులెన్స్లోనే చచ్చిపోయాడు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు? చెయ్యలో పట్టుకొని సారీ తీసుకెళ్ళిపోండి అంటాడు. అవునా? ఊపిరి లేదు కాబట్టి. ఇక్కడ జరిగిన ఒక సన్నివేశం ఏంటి తెలుసా? నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది అని రాయబడిన మాట. కింద రండి, అప్పుడు అలా కిందకి రండి. ఎనిమిదో అధ్యాయంలోనే 48వ వాక్యం. లోకసువార్త 8:48. అందుకు ఆయన ఏంటమ్మా? ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చాడు. నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని. రైట్, వినండి. ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి? తన కుమార్తె చాలా సిద్ధంగా ఉన్నది, అంతే కదా. ఈ లోపల ఒక సన్నివేశం జరిగింది. ఒక 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీ ఒకటి ఈ మధ్యలో వచ్చింది.
డాక్టర్ దగ్గరికి చాలామంది కేసులు వెళ్తాయి కదండి, చాలామంది కేసులు వెళ్తాయి కదా, ఈ కేసు ఆ కేసు చూస్తారు, ఇంకో కేసు ఏదో ఎమర్జెన్సీ కేసు చూస్తారు కదా. అలాగే ఈ యొక్క పిటిషన్ వెళ్ళింది యేసయ్య దగ్గరికి, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, దయచేసి రాయేసయ్య బాగు చేసే అనే లోపల, ఈ లోపల రక్తస్రావంతో 12 సంవత్సరాల నుండి బాధపడుతూ ఒక స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంది, బాగుపడిపోయింది, నన్ను ఎవరో ముట్టారన్నాడు యేసయ్య, ఆ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పింది. ఇదంతా ఇక్కడ జరిగింది. ఈ మధ్యలో ఇది జరిగే లోపల ఏమైందంటే తన కూతురు చచ్చిపోయింది. జరిగే లోపల ఏమైంది, తన కూతురు ప్రాణం పోయింది. ప్రాణం పోతే అని ఇంకా బతిలాడుతుంటారు, ప్లీజ్ చేసేయ, రా వేసేయ, స్వస్థపడి చేసేయ, బాగు చేసేయ, ప్లీజ్ చేసేయ. ఎందుకు? ఒకే ఒక కూతురు, ఒకే ఒక కూతురు. కొన ఊపిరితో ఉన్నప్పుడు ఓకే బాగు చేయొచ్చు. ఈయన ఒక మనిషి వచ్చాడట, అక్కడ నుండి వచ్చి ఏమన్నాడైనా, ఇంకనో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టొద్దు, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు అనేది ఆయన థాట్. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. చచ్చిపోయింది అంటే అర్థం ఏంటి, ఆడు ఉద్దేశం ఏంటంటే కొంచెం ప్రాణం ఉంటే యేసయ్య వచ్చి ఏదైనా చేస్తాడు, కొంచెం ప్రాణం ఉంటే డాక్టర్ గారు ఏదైనా చేస్తాడు, అంతే కదా. కొంచెం ప్రాణం ఉంటే డాక్టర్ గారు బాగు చేయడానికి ట్రై చేస్తాడు. అదేవిధంగా కొంచెం ప్రాణం ఏదైనా ఉంటే ఈ యేసయ్య చేస్తాడు అనుకున్నాడు ఆయన. ఆయనే పునరుద్ధానమని ఆయనకి తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ మార్తమ్మ స్టోరీలోని లాజరు చచ్చిపోయినప్పుడు మార్తమ్మ దగ్గరికి యేసయ్య దగ్గరికి మార్తమ్మ వస్తుంది. వచ్చినప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నువ్వు ఒకడు ఉంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వాక్యం, యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వాక్యం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునా నేను. హల్లెలూయా. ఆవిడేముంది, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావడు, ఇప్పుడైనా సరే, ఈవెన్ దో నా సహోదరుడు చచ్చిపోయినా సరే, నువ్వు ఏది అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుంది అంటుంది ఆమె. ఈయనేమన్నా తెలుసా యేసయ్య, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంచెదినమున పునరుద్ధానమును లేచునని ఎరుగుదును. అందుకే యేసు ఏమన్నా తెలుసా, పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి వచ్చి ఏమన్నాడంటే, ఇంక అతన్ని శ్రమ పెట్టవద్దు, ఇంకా వేడుకోవద్దు, ఎందుకు వదిలి చచ్చిపోయింది, జీవం లేదు, బతికించలేడు అని అర్థం. అక్కడ యేసయ్యకి ఇంకా బతికించలేడు అని పిలవద్దు అనేది ఆవిడ ఉద్దేశం. అక్కడ యేసయ్య ఏమని చెప్పారు తెలుసా, అక్కడ లోక సువార్తలో 8వ అధ్యాయంలో యేసయ్య ఏం చెప్పారు తెలుసా, ఆ మాట విని, ఎన్నో వాక్యం అది 50. యేసు ఆ మాట విని భయపడవద్దు, రైట్, నమ్మిక మాత్రం ఉంచి, తప్పకుండా మహింపరచండి, తప్పకుండా దగ్గరగా, నమ్మిక మాత్రమే ఉంచు. చచ్చిపోయింది ఆల్రెడీ, ఓవర్, చాప్టర్ క్లోజ్డ్. ఆ యొక్క చెట్టుకు, ఆ మొద్దుకు లోన, భూమిలోన ఏ మాత్రం చెమ్మ ఉంటే, నీటి వాసన తగిలితే బతికుతుందిరా బాబు. ఏ మాత్రమైన కొంచెమైన కొన ఊపిరి ఉంటే యేసయ్య బతికించగలరు కాదు, చచ్చిపోయినా సరే బ్రతికించగలడు ఆయన. పునరుద్ధానం జీవము నేనే. జాగ్రత్తగా వినండి. నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నీ దేహంలో అనారోగ్యం ఉంది, ఆ సమస్యలు అంటే ఓవర్, ఇంకా యేసయ్య కూడా ఏమీ చెయ్యలేడు అనే పరిస్థితి ఉంది. అయితే నమ్మిక మాత్రం ఉంచు, జస్ట్ బిలీవ్ ద లార్డ్, నమ్మిక ఉంచు. ఏం మాత్రం కూడా లేదు, ఇంకా చిన్న వాసన, నీటి వాసన కూడా లేదు, బతుకుతుందని ఆశ లేదు, నమ్మిక ఉంచు. నేనెవరినో తెలుసా, పునరుద్ధానమును జీవమును నేనే. శూన్యంగా చూసి కలునుగాక అని పలికినవాడు నీ దేవుడు. బొమ్మన చేసి
ఉఫ్ఫను ఊది జీవాన్ని పోసిన వారిని దేవుడు, ఆయన జీవం. ఆస్వాదించి మీరు ఫలించి భూమి నిందించండి ఆస్వాదించిన వాడు ఆయనే. అన్ని చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉంటాయి నీ కుటుంబంలో. ఇంక దీని గురించి ప్రార్థన చేయడం వేస్ట్. ప్రార్థన చేసిన లాభం ఉండదు అనుకుని ప్రార్థన ఆపేస్తావు. నమ్మిక ఉంచు, జరిగిపోద్ది క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంఎస్సి ఎంట్రన్స్ రాసినప్పుడు పెద్ద ర్యాంక్ వచ్చేసింది. మంచి ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, పెద్ద ర్యాంకు. అసలు హోప్స్ లేవు, అసలు ఏమవుతుంది, రాదు, సీట్ రాదు. అయినా ప్రార్థన చేస్తున్నాను, అయినా ఏమవుతుంది లేదు సీటు. కానీ ఏసై నాకు సీట్ ఇవ్వా అని అడుగుతున్నాను. ఒక పక్క అడుగుతున్నా కానీ ఆ ర్యాంక్ సీట్ రాదండి. ఆధార్ కార్డు కానీ ఫోన్ నెంబర్ కానీ పట్టుకెళ్ళకుండా నీకు కోట బియ్యం ఇస్తారా చెప్పండి? ఇస్తారేంటి? ఎవరు? అంతే కదా, అలాంటి పరిస్థితి అనమాట అది. ఒక పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసి ఏమని తెలుసా, నమ్మిక ఉంచు అన్నది ఆవిడ. స్తోత్రం. ఎస్, ఇంకా హోప్స్ అన్నీ పోయండి, ఇంకేలేవు, ఇంకా శూన్యమే అంతా కూడా చీకటి కమ్మేసింది. వెలుగు కాంతి రేఖలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. నమ్మకం ఉంచు. ఆ సమాజ మందిర అధికారి ఒకటి వచ్చి, బోధకుడిని శ్రమ పెట్టద్దు, ఏసైని ఇంక అడగొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు ఇంకా. ఎందుకు తెలుసా, నీ కూతురు చచ్చిపోయింది. ఇమీడియట్లుగా ఏసయ్య ఒక ధైర్యం కలిగించే మాట చెబుతున్నాడు. ఆ మనుషుల మాట నువ్వు లక్ష్య పెట్టకు. ఆ మనుషులు అలాగే చెప్తారు, ఊపిరి ఉంటే బాగు చేయగలనని ఆడి విశ్వాసం. కానీ నేను ఎవరన్నా తెలుసా, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే. ఇంక అందులో సక్సెస్ లేదు, ఇంక నా జీవనోపాధి విషయంలో ఇంకేమీ కూడా రాబడి లేదు, వివాహ విషయంలో కూడా ఏమీ కూడా రిజల్ట్ లేదు, పిల్లల కనే విషయంలో ఏమి మాత్రం కూడా రిజల్ట్ లేదు, కనిపించట్లేదు, హోప్స్ అన్నీ పోయాయి అనుకుంటున్నావేమో. నమ్మకం ఉంచు, పని జరిగిపోద్ది. హల్లెలూయా. నీకు వాసనతో, నీటి వాసనతో సంబంధం లేదబ్బా, నీటి వాసనతోని సంబంధం లేదు. దాన్ని దేవుడు ఏం చేయగలడంటే చిగిరింపజేయగలడు, పుష్పింపజేయగలడు. యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథం లాస్ట్ చాప్టర్. ఒక సొర చెట్టు వస్తుంది కదా, తీసిన పేజ్ నెంబర్ చెప్పండి. 763. ఇక్కడ యోనాకి బుద్ధి చెప్పాలని దేవుడు ఒక సొర చెట్టుని, 4వ అధ్యాయం 6వ వాక్యం, దేవుడైన యెహోవా సొర చెట్టును ఒకటి ఏర్పరిచి అతన్ని కలిగిన యోనా తలకు పైగా నీరనిచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూసి బహుగా చాలా సంతోషపడ్డాడట. సొర చెట్టు అనండి అందరూ, సొర చెట్టు. అది ఏం చేసిందంటే, ఒక్క దెబ్బనే చెట్టు ఎదగడానికి ఎంత టైం పడుతుంది? చెట్టు అండి, ఒక మొక్క ఏదో వేసావు, ఒక విత్తనం వేసావు, ఎదగడానికి ఎంత టైం పడుతుంది? ఎంతో సమ్ టైం పడుతుందా? వెంటనే పెరిగిపోతుంది చెప్పండి. రాత్రి వేసావు, పొద్దుటికల్ పెద్ద చెట్టు అయిపోవాలా? అవుతుందా? ఇక్కడ అయిపోయిందట. స్తోత్రం. ఇక్కడ అయిపోయిందండి. ఈ వాక్యం చూపించాను. దేవుడిని యెహోవా ఒక సొర చెట్టుని చక్క అలా ఫామ్ చేస్తాడు. హీజ్ ఎ క్రియేటర్, సృష్టికర్త. నువ్వు ఆరాధిస్తున్న ఎవరిని? సృష్టికర్తని. మీకు ఎవిడెన్స్ కావాలా? అదే 4వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను. ఎప్పుడండి? చెప్పాలి ఎప్పుడు? నువ్వు రాత్రి మొక్క ఎత్తే పొద్దుడికి రాదు, వెళ్ళి చూసుకున్నా సరే
రాదు. ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిగానే పడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఈ మాట మీకు చూపిన కారణం ఏంటి తెలుసా? ఒక రాత్రిలోనే ఒక సొర చెట్టుని సృష్టించగలిగి పెద్ద నీడని చేయగలిగిన దేవుడు నీ దేవుడు. రాత్రి పనులు అయిపోతాయి. సాధ్యమనేది ఒక మొక్క నువ్వు నాటగలిగి పెద్ద చేయగలవు ఒక రాత్రిలో, నీ దేవుడు చేయగలడు. యువర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇంకా ఆ విషయం గురించి ప్రార్థన చేయడం వేస్ట్ అబ్బా. ఇంకా ఆ విషయం గురించి ఇంకా డాక్టర్లు తీసుకెళ్ళిపో అన్నారు, ఇంకా వదిలేసారు, ఇంకొద్ది రోజుల్లో చచ్చిపోద్ది అనేసారబ్బా. అనేసరి నీ దేవుడు ఏం చేస్తాడు? బతికించేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. జీవం నేనే, పునరుద్ధానము నేనే, జీవాధిపతిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. పరిస్థితులు చూసి నువ్వు భంగపడకో. పరిస్థితులు చూసి, ఆయన పరిస్థితి చూశాడు. ఏమేంటి పరిస్థితి? చచ్చిపోయింది నీ కుమార్తె. ముందు నువ్వు చచ్చిపోలేదు కాబట్టి, కొంచెం ప్రాణం ఉంది కాబట్టి వచ్చి అడుగుతున్నావు. ఓకే, ఇప్పుడు అడక్కో, వద్దు రా, ఎందుకని ఇబ్బంది పెడతావు, వద్దు రా. వెంటనే వేసే చూసి నమ్మిక మాత్రం ఉంచు, భయపడకో. హల్లెలూయా. వావ్, ఏం దేవుడండి మన దేవుడు. ఆశలన్నీ అడుగంటి పోయినా సరే ఇంకా ఆశ లేదు, ఏ కోణాన్ని చూసినా లేదు, ఇంకా ఆశ కలిగించేవాడు ఆయనే. విశ్వాసానికి కర్త ఆయనే. నీలో చెమ్మ నీటి చెమ్మ, ఆ మొక్క ఎదగడానికి, ఆ మ్రాన్లు చిగురించడానికి ఏం కావాలట? నీటి వాసన కావాలట. నీలోని ఆ నీటి వాసన ఏంటి తెలుసా? ఆవగింజంట విశ్వాసం. ప్రైజ్ గాడ్. అది చిగురిస్తుంది, ఆ వాసన తగులుతుంది. ఆ వాసన చిన్న ఎక్కడో ఏమో చిన్న విశ్వాసం ఆయనే క్రియేట్ చేస్తాడు. చేసి ఆ విశ్వాసం ద్వారా నీకు పనిచేసేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈజ్ ద క్రియేటర్. నువ్వు ఆయన ఆశామాష తీసుకోకు. ఏదైనా చేయగలడు. లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. అక్కడ లేదు కానీ ఉన్నట్టుగా చేసేస్తాడు. అక్కడేమీ లేదు. రాత్రి సొర చెట్టును చేసిన దేవుడు రాత్రి అద్భుతంగా చేసేస్తాడండి. రాత్రి ఏడుపు వచ్చినా సరే పగలకట సంతోషం కలుగుతుందట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి డిజపాయింట్ అయిపోవద్దు, నిరుత్సాహం ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవద్దు. ఎంత ప్రార్థన చేసినా ఇంకా చేతులు దాటిపోయాయి, నా చేతులు మించిపోయింది పరిస్థితి, విషమించిపోయింది పరిస్థితి, ఇంక ఏమీ లేదు అనుకోకు. నమ్మకం ఉంచు. హల్లెలూయా. ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దేవుడిని ఒకటి జ్ఞాపం చేస్తున్నాడో చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక ఆయన చనిపోయాడు. ఒక పాస్టర్ గారు, నాకు అది చూస్తూ వినండి. ఒక పాస్టర్ గారు చనిపోయారు. చనిపోతే ఏం చేస్తారు? స్వప్నమ్మ, చనిపోతే ఏం చేస్తారు? సమాధి చేస్తారు కదండి, అందరిని పిలిచేసి. ఆమె మా ఆయన బాడీని నాకు ఇచ్చేయండి అని చెప్పేసి తన ఇంటి దగ్గర పెట్టుకుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావమ్మా అంటే, నా దేవుడు చచ్చిపోయిన వారు కూడా బతికించగల దేవుడు, నేను ఒప్పుకోను, నా భర్త బతకవలసిందే అని మొండు పట్టింది. సజీవ సాక్ష్యం చెప్తున్నాను మీకు. ప్రార్థన చేస్తుంది, లబ్బో దిబ్బో ఏడ్చి గుండెలు బాదుకొని, ప్రభువాన్ని ఒప్పుకొని, నా భర్త నాకు కావలసిందే. నువ్వు పునరుద్ధానము నువ్వే, జీవము నువ్వే, మృతుల సహితం సజీవులు లేపగలిగిన దేవుడు నువ్వు, నాకు ఎలాగే నా భర్త కావాలంతే. ఎస్, నిజమండి. ప్రార్థన చేస్తుంది అలాగే. పిచ్చి పెట్టింది దీనికి, భర్త చచ్చిపోయాడు, పిచ్చి పెట్టింది. ఏంటి ప్రార్థన? బతికుండగా ప్రార్థన చేస్తే, కొన ఊపిరిగుండగా ప్రార్థన చేస్తే ఏదైనా అవకాశం దొరుకుతుందేమో, కానీ చచ్చిపోయిందే ప్రార్థన చేస్తామంటే అదే మరి నా దేవుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, కావాలంటే యూట్యూబ్లో ఎవరు ఉంటుంది మీకు చూసి పంపిస్తాను, మీకు పేరు సహితం మీకు పంపిస్తాను నేను.
ఏడ్చి 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 ఏమో తెలుసండి, నువ్వు ఏడ్చి 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 ప్రార్థన ఏమో తెలుసండి, పరలోకం కదిలిపోద్దండి బాబు, మీకు అర్థం అవ్వట్లేదు. పరలోకం షేక్ అయిపోద్ది. తట్టుకోలేడండి దేవుడు తన పిల్లలు ఏడుస్తుంటే. సమాధి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఏడుస్తుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని ఎదుగుతున్నావు? ఓదార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనమ్మా. మా అత్తగారితో చెప్పిన మాట, ఏడొద్దు ఏడొద్దు. కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉందండి, అంత పవర్ ఉంది. మనం ఏడిస్తే తట్టుకోలేమండి. నేను ఒక దగ్గర ఒక చిన్న మీటింగ్కి వెళ్ళాను. అక్కడ చూడండి, ఆ మీటింగ్కి వెళ్తే అందరూ పనులు చేస్తున్నారు, ఒక వంటలు చేసి వంటలు చేస్తున్నారు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, బ్రదర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆ గరిట్లు ఏవో మూకుడులు ఉంటాయి కదండి వంట సామాన్లు, ఒకేసారి వదిలేసి ఒక తల్లి పారిపోయింది. గిరిలో పారిపోతుందంటే వాళ్ళ అబ్బాయి ఏడుస్తున్నాడు. మాకు ఎవరికి వినిపించలేదు ఆ ఏడుపు, మేము అందరూ ఉన్న అక్కడే. ఆ తల్లికి వినిపించింది తన కొడుకు యొక్క ఏడుపు. ఉన్న పాటను అన్ని వదిలేసి పారిపోయింది. ఎత్తుకొని తీసుకొచ్చింది, ఊరటిస్తుంది. నీ ఏడుపు విని పరలోకం విడిచి దిగి వచ్చేస్తాడండి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎస్, చలించిపోతాడండి దేవుడు, చలించిపోతాడు. ఆ స్త్రీ తన భర్త యొక్క శవాన్ని పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ నాకు జీవం కావాల్సిందే ప్రార్థన చేస్తూ ఉంటే లేచి కూర్చుండిపోయాడండి. హల్లెలూయా. మీకు సంగతి చెప్పనా, ఆల్రెడీ శ్మశానానికి తీసుకెళ్ళిపోయి గోతు తవ్వేసి గోతులో బాక్స్తో పెట్టేసినోడు కూడా లేచిపోయాడు ఒకడు. అవును, ఆ శ్మశానంలో ఉంటారా తీసుకెళ్ళి పారిపోయారు అందరూ. ఉంటారేంటి, వాకింగ్ చెప్పి నేను కూడా పారిపోతాను. ఎవరు ఉంటారు అక్కడ, ఇక్కడ చచ్చిపోయాడు లేచిపోయాడు శ్మశానంలో. దైవం అనుకోమేంటి, ఆ లెగిసి నేను పరలోకాన్ని చూశాను, జీవాధిపతిని చూశాను, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. సమాధాన పడండి, సమాధాన పడండి, సమాధానమే ముఖ్యం, సమాధానం ముఖ్యం. అతనికి తన భార్యకి మాటలు లేవట, చచ్చిపోయేటట. అక్కడ నరకను పంపించేస్తున్నాడు దేవుడు. బ్రతిమలాడుకుంటాడు, ఒక్కసారికి అవకాశం, ఒక్కసారికి అవకాశం, ఒక్కసారికి. నేను మాత్రం నీ జీవితంలో ఎప్పుడు కూడా నేను అసమాధానంగా ఉన్నాను. ఒక్కసారికి దేవుడు కరుణించి ప్రాణం తిరిగి పంపించాడట. అప్పటి నుండి ఆయన చనిపోయినంత వరకును సమాధానాన్ని ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే మీకు దేవుని వాక్యం ద్వారా ఏ పరిస్థితి అయినా సరే చెయ్యి జారిపోయిందా, నమ్మకం ఉంచు, జస్ట్ నమ్మకం ఉంచు, అంతే. అయిపోయింది, అంతా ఏమీ లేదు, జస్ట్ నేను నమ్ముతున్నాను అంతే. ఇప్పుడు కూడా నమ్ముతున్నావంటే ఇప్పుడు నమ్ముతున్నాను. ఈ టైంలో కూడా నీ కూతురు చచ్చిపోయింది అంటే నమ్మకం ఉంచి అంతే. అప్పుడు ఏం జరిగింది, యేసే ఇంటికి వెళ్ళాడు. నమ్మకం ఉంచి అనగానే అతను ఏమన్నా తెలుసా, నేను నమ్ముతున్నాను ప్రభువా. అపనమ్మకం నాకు రాకుండా సహాయం చేయని ఏడ్చాడండి ఆయన. అపనమ్మకం నాకు రాకుండా నాకు సహాయం చేయమని ఏడ్చాడైనా. అప్పుడు యేసయ్య వెళ్ళాడు. నమ్మకం ఉంచితే నీ ఇంటికి యేసు వస్తాడు. హల్లెలూయా. నీ కార్యాలు చేస్తాడు యేసయ్యా, నీ పరిస్థితి మారుస్తాడు యేసయ్యా, నీ జాబ్ని దీవిస్తాడు యేసయ్యా, నీకు ఆరోగ్యం ఇస్తాడు యేసయ్యా, నీ పిల్లల్ని దీవిస్తాడు యేసయ్యా. నువ్వేది గురించి అయితే నువ్వు అడుగుతావో, దేని గురించి అయితే నువ్వు చేయి జారిపోయింది అనేసి ఆశలు వదిలేసుకున్నావో, ఆ విషయంలో నమ్మకం ఉంచితే ఆయన లేవనెత్తుతాడు. నేను పునరుద్ధానాన్ని జీవాన్నని నీకు మరొక్కసారి ఆయన రుజువు చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి.